నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పర్సన్ని మాత్రమే మార్చాడు. అంటే కొన్ని రోజులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వాడుకొని ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తే ప్రజలు నమ్మట్లేదు, నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తాజాగా మరో కొత్త బిచ్చగాడిని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేసుకున్నారు. ఆయనే బొడిశెట్టి సత్యనారాయణ. ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షిద్దామనేటువంటి క్రమంలో, అట్లాగే అక్కడ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇవ్వనటువంటి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం దౌర్జన్యంగా భూములు తీసుకుంది, వాళ్ళకు చెల్లించాల్సినటువంటి కాంపన్సేషన్ సరిగ్గా చెల్లించలేదని చెప్పే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని, మోసాన్ని, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయినటువంటి సంపదని ఆయన కళ్ళ ముందు, మనందరి ముందు ఈరోజు కళ్ళ ముందు కనిపెడుతూ చేశాడు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం, అమరావతి రైతులను వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని కూడా ఒక్కసారిగా ఆయన పాపం అందరి కళ్ళ ముందు కనపడేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మా బొడిశెట్టి సత్యనారాయణ గారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. అదేంటయ్యా విషయంలోకి వెళ్తే ఒకసారి మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఆ వీడియోలో మనోడు పాపం అడ్డంగా దొరికిపోయాడు, మన బొడిశెట్టి సత్యనారాయణ గారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించడం కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికి అబద్ధాలని, తప్పుడు విషయాలని, తప్పుడు వార్తల్ని వండి వారుస్తున్నమాట వాస్తవ విషయం. ఈ తప్పుడు విషయాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మితే మన భవిష్యత్తు నాశనం అయిపోయింది, మనకి రాజధాని లేనటువంటి రాష్ట్రం తయారైద్ది అనే దానికి ఉదాహరణ ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, చూడండి. అక్కడ ఎకరం కాదు కదా, 100 గజాలు రావడం లేదు ఆ రేటుకి. కానీ ఎకరం 45 లక్షలు చెప్పి బలవంతాన చెక్కులు చేతిలో పెట్టి భూములు లాక్కోవడానికి ట్రై చేస్తే, వాళ్ళు భూములు ఇవ్వకపోతే ఆ శనివారం నాడు, ఆదివారం నాడు పంట పొలాలు నాశనం చేసి ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు. నేను భూములు తీసుకోవడం తప్పు అనడం లేదు, అమరావతిని అడ్డుకోవడం కూడా కరెక్ట్ అని అనడంలా. కానీ మీరు భూసేకరణ చట్టం వినియోగించేటప్పుడు ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఆ చట్ట ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే 4 పాయింట్లు ఉన్నాయి. అమరావతిలో వాస్తవ భూ లావాదేవీలు అంటే అమ్మిన రిజిస్టర్ అయింది 2019 నుంచి 2025 వరకు. ఫిబ్రవరి 2019లో దస్తావేజ్ నంబర్ ఇచ్చాను, మీకు ఇస్తున్నాను. ఇది అప్పుడు 9,58,00,000 ఎకరం అమ్మింది, రిజిస్టర్డ్ వాల్యూ. ఒక 5 ఏళ్ళ తర్వాత 2024 మార్చ్ అప్పటికి ఎకరం మళ్ళీ 8 కోట్లు దిగిపోయింది. అంటే 5 ఏళ్ళు అయితే ఎకరం పెరగాలి కదా, పెరగలేదు, తగ్గింది. తర్వాత ఇంకొక సంవత్సరం అయ్యేసరికి మే 2025కి వచ్చేసరికి ఎకరం 5 కోట్లు అయింది. అంటే నల్ల డబ్బు పెరుగుతుంది, తెల్ల డబ్బు తగ్గుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది. అదే కంటిన్యూ అయింది. అక్టోబర్ 2025 కూడా ఎకరం 5,05,00,000 ఇది. కాబట్టి ఈ యావరేజ్ విలువ తీసుకుంటే ఎకరం 5 కోట్లు వస్తుంది, 5,05,00,000 వస్తుంది. కాబట్టి దీని ప్రకారంగా భూసేకరణ చట్ట ప్రకారంగా పరిహారం ఇవ్వాల్సి వస్తే రైతులకి, వాళ్ళకి అర్బన్ ఏరియా అంటే ఏమంటారు, కోర్ అర్బన్ అంటారు. అర్బన్ ఏరియాలో సొల్యూషన్ ఒక ఎకరా 5 కోట్లు అయితే సొల్యూషన్ కూడా 5 కోట్లు ఇస్తారు, 1%. అంటే వన్ టైం సొల్యూషన్ అనమాట. అంటే 100% ఇస్తారు. 5 కోట్లు భూమి విలువ అయితే 5 కోట్లు కలిపి మొత్తం 10 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది 5,05,00,000 భూమి విలువ కాబట్టి అక్కడ మినిమం ఇవ్వాల్సింది 10 కోట్లు 10 లక్షలు. అలాగే వీళ్ళు ఎప్పటి నుంచి ఆ భూముల అమ్మకాన్ని ఆపేశారు, అప్పటి నుంచి వడ్డీ కూడా ఇవ్వాలి. ఇది చట్టం చెప్తుంది. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరుగుతున్నాయి రాష్ట్రం అంతా, కానీ అమరావతిలో పెరగలేదు. అమరావతిలో మాత్రం 45 లక్షల ఎకరం ఉంది. ఎందుకంటే ఆ భూసేకరణ చేసేటప్పుడు బలవంత భూసేకరణ చేయడానికి అనుకూలంగా అది నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి నిర్ణయించింది. కాకపోతే బ్లాక్ మనీని ఎంకరేజ్ చేయడానికి. అమరావతిలో మీరు ఎకరం కొనుక్కుంటే రైతుకి 45 లక్షలు ఇస్తే చాలు, మిగతా 15 కోట్లు మీరు క్యాష్ ఇచ్చేయడం. సో నల్లధనం సంపాదించుకున్న రాజకీయ నాయకులందరూ కూడా అమరావతిలో చక్కటి ఇల్లులు కట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి వాల్యూ పాయింట్ ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, 2019కి ముందు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక ఎకరం బహిరంగ మార్కెట్ రేటు 10 కోట్లు. ఎందుకని 2014 రాష్ట్ర విభజన చెందిన తర్వాత ఒక్కసారిగా మనకి రాజధాని రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు అనేక తర్జన భర్జన పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మేము ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టడం మాకు ఇష్టం లేదు, అసలే మంది 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది, అందుకని నేను అమరావతికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని చెప్పాడు.
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పదం చెప్పాడో అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ఒక భరోసా కల్పించింది. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, చాలా ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి. హైదరాబాద్ అయినా ఎక్కడైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఆ రాజధానికి గుండెకాయ లాంటిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, లేకపోతే అక్కడ కంపెనీస్కి రావాలన్నా, లేకపోతే మంచి నివాస స్థలాలు నివాస స్థలాలు కావాలన్నా కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవ్వాల్సిందే. ఏదేదో మాట్లాడుతూ అమరావతిలో రియల్ ఎస్టేట్ నడిచిందని అంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు మీరు హైదరాబాద్ చూసుకుంటే లాస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిని దాని పరిధిని ఎక్స్టెన్షన్ చేశాడు. ఎందుకంటే తద్వారా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ వస్తుంది. ఆ ఎక్స్టెన్షన్ పెరిగిన తర్వాత భూములు వాల్యూ పెరుగుతాయి, రిజిస్ట్రేషన్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అంతంత ఖరీదు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తారు. ఫలితంగా అక్కడ జనసాంద్రత పెరిగిద్ది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా రాజధాని నిర్మాణం చేస్తాడు. అంతేగాని పిచ్చితనంగా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది, అందరూ భూములు కొనుక్కున్నారు. అరే భయ్, భూములు కొనుక్కొని అక్కడ భవనాలు నిర్మించుకుంటేనే అక్కడ రాజధాని అవుతుంది. అంతేగాని ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్, హోటల్స్ ఇవన్నీ నిర్మాణం జరిగాయంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనే కదా, విల్లాలు వెలిస్తేనే కదా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ వచ్చేది. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ మూర్ఖులు వీళ్ళు. దాన్ని పక్కన పెట్టేసేయండి. సో రాజధానికి ఒక మంచి ఊపు వచ్చింది. ఆయన చెప్పినట్టు 10 కోట్లు అనేది అబద్ధం, కానీ ఒక్కసారిగా ఎకరం 20 లక్షలు 30 లక్షలు ఉన్నటువంటి ఎకరం కాస్త ఒక్కసారిగా 8 కోట్లు 7 కోట్లు 10 కోట్లు అది ఊపు మీద వెళ్ళిపోయింది కదా, మూమెంట్లో వెళ్ళిపోయింది. తర్వాత ఎలక్షన్ టైం నాటికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన క్లియర్గా చెప్పారు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నాకు ఇక్కడే ఇల్లు ఉంది, అట్లాగే నేను అమరావతికి 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పాడు. ఇది కూడా రియల్ ఎస్టేట్లో కొనుగోలుదారులకు, అమ్మకాలకి, వీళ్ళందరికీ కూడా అమరావతిలో భూ వాల్యూ పెరగడానికి ఉపయోగపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 3 రాజధానుల పేరుతోటి అంత హైప్ వచ్చినటువంటి రాజధాని 33,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో భూములుంటే మొత్తం ప్రభుత్వం చేతిలో 60,000 ఎకరాలు. ఎందుకంటే రైతులు ఇచ్చింది 30,000 ఎకరాలు అయితే ప్రభుత్వ భూములు ఒక 30,000, మొత్తం 50,000 నుంచి 60,000 ఎకరాలు ప్రభుత్వ మొత్తం భూమి రైతులు మన చేతిలో ఉంటే కనీసం అందరికీ కాంపన్సేషన్, రోడ్లు, ఎక్స్టెన్షన్ అన్నీ తీసేయంగా కనీసం ప్రభుత్వం చేతిలో 25,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటే 25,000 ఎకరాలు ఇంటూ అది 6 కోట్లు 5 కోట్లు సాలినా కొట్టుకుంటే ఎంత పెద్ద సంపద వచ్చిందో ఒకసారి చూసుకోండి. మొత్తాన్ని నాశనం చేసేసాడు, మొత్తం సర్వనాశనం చేసి పడేశాడు. 3 రాజధానులు, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ వస్తుంది, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది, ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తుంది అని చెప్పేసి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ వాతావరణం. అప్పటిదాకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తడిగొట్టేసుకొని పడుకున్నాడు. కేసీఆర్ కనీసం పోలవరం అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని అడుగులకు ముందే వేయాలంటే ఆర్థిక భారంతో పడుకున్నాడు. ఎప్పుడైతే ఈ అన్న సీఎం కుర్చీ ఎక్కాడో, ఎప్పుడైతే 3 రాజధానులని 3 ప్రాంతాలు చేశాడో మొత్తాన్ని సర్వనాశనం చేసి పడేశాడు. మొత్తం రాష్ట్ర సంపదని ఆవిరి చేసి పడేశాడు. ఇది వాస్తవ విషయం. జగన్ చేసిన మోసం నాకు తెలిసినంత వరకు ఇంకా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి తుక్లక్ నిర్ణయం తీసుకోడు. కేవలం అమరావతి మీద కక్షతోటి అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్దారులకు, రియల్ ఎస్టేటర్లకు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొత్తానికి దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థనే కుదేలేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇది వాస్తవ విషయం. ఈ 2019-24 వరకు అమరావతి రైతులు ఉద్యమం చేయటం, ధర్నాలు చేయటం, అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ రాజధాని కొనసాగిస్తానని ససేమిరా చెప్పకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు కోల్పోయినారు, ఆంధ్రప్రదేశ్ పౌరుల సంపదని నాశనం అయిపోయింది. ఫలితంగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలు విస్తృతంగా అభివృద్ధి చెంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాధారిత రాష్ట్రంగా చేసినటువంటి మహానుభావుడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవ విషయం. ఎప్పుడు బొలిశెట్టి గారు ఇంకొక మాట మాట్లాడారు. ఆయన ఏమంటున్నాడు, ఎకరం 45,000 మార్కెట్ వాల్యూ అంటున్నాడు. కానీ వాస్తవానికి మార్కెట్ వాల్యూ 2019 ముందు మార్కెట్ వాల్యూ 45 లక్షలే. కానీ ఇప్పుడు మార్కెట్ వాల్యూ 60 లక్షలు. 60 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవును వాస్తవమే వాళ్ళని అడిగారు, అయ్యా మీరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వండి, అందరూ ఇచ్చేశారు, మీకు ఏదైనా అంటే 29,400 మంది రైతులు పిచ్చోళ్ళు.
ఈ 400 మంది రైతులు మాత్రమే మంచోళ్ళు, తెలివి కళ్ళోళ్ళు, మేధావులు, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు అని చెప్పాలి వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఆయన కూడా మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో రెయ్యింబగలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆలోచన చేశారు కదా, అలాంటి అద్భుతమైనటువంటి మహానుభావులు వీళ్ళు. అయితే 10 సార్లు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ అధికారులతో చర్చలు జరిపారు. మేము ససేమేరా, మేము ఇయ్యం, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, 29,400 మంది రైతులు రోడ్డును పడ్డా పర్వాలేదు, మేము ఇయ్యం అని చెప్పేసి మాట్లాడారు. ఇక బలవంతంగా భూసేకరణ తీసుకోవాల్సి వస్తుందని క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అప్పటికి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ 1250 చదరపు గజాలు ఇచ్చాం, మీకు 1450 చదరపు గజాలు ఇస్తాం. ఆయన అంటున్నాడు, బొలిసెట్టి మాట్లాడుతున్నాడు, అబద్ధాలు చెప్పకూడదు, ప్రభుత్వం చెప్పింది కూడా చెప్పాలి. అక్కడ లేదు, మార్కెట్ వాల్యూ 60 లక్షలకి 4 రెట్లు, అంటే మార్కెట్ వాల్యూ 60 లక్షలు ప్లస్ దానికి ఒక 3 రెట్లు, మొత్తం 2,40,00,000 రూపాయలు మీకు ఎకరానికి ఇస్తాం అని చెప్పారు. దానికి వాళ్ళు రెండింటికి ససేమేరా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆటలు ఆడిచ్చారు. ఫలితంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అవడానికి కావాల్సిన భూములు పెండింగ్ ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇన్నాళ్ళు భూములు ఆపినందుకు వాళ్ళ కాంపన్సేషన్ కూడా చెల్లించాలి అని అంటున్నాడు. బాగుంది, అట్టనుకుంటే 29,400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి రైతులకి ఎంత కాంపన్సేషన్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చెల్లించాడు? ఎంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు? ఇవ్వకపోగా వాళ్ళని రోడ్ల మీద నిలబెట్టాడు. 1631 రోజులు వాళ్ళని నిరసన అలాగే ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెట్టి నడి రోడ్డు మీద రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజంగా ఆ రోజు అమరావతిని కొనసాగించుంటే ఇవాళ వాళ్ళకు భూములు ఇచ్చినందుకు కూడా మనకు వాల్యూ పెరిగేది. అంతేకాక ఒక్క తరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయిందని దానికి కారణం కూడా నేను చెప్తా వినండి. ఆయన 3 రాజధానులతో 3 పేకలాట ఆడాడు. మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధానిని గెజిట్ చేశారు. అప్పటికి ఇన్వెస్టర్లకు నమ్మకం కలగల. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చేస్తే మళ్ళీ ఇబ్బంది వచ్చిందని కేంద్ర ప్రభుత్వం చేత బిల్లు చేయించారు. అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకొని ఉన్నాడా? ఏం మాట్లాడతాడు? అవసరమైతే చట్టాలు మార్చలేమా? అవసరమైతే రాజధాని మార్చలేమా? అంటే జగన్మోహన్ రెడ్డి బతికుండగా, జగన్మోహన్ రెడ్డి పార్టీ బతికుండగా అమరావతి చేయటానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అమరావతిని నాశనం చేయటమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అదొక్కటే కంకణంగా పెట్టుకుని అతను ముందుకు నడుస్తున్నాడు. ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు, మళ్ళీ రేపు మా ప్రభుత్వం వస్తే మారుస్తుంది, ఎక్కడైతే చట్టం చేశారో అక్కడ చట్టం చేపిస్తానని అన్నాడంటే అర్థం ఏంటి? ఆయనకి ఇష్టం లేదు. పైపెచ్చు ఆయన అంటాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్ను, మావి తుపాకులు, మావి గొడ్డళ్ళు, మావి కత్తులు పెట్టుకోండి బాగుంటుందని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది పిచ్చిన కొడుకులు, చాలామంది పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మీరేమో గుంటూరు, అమరావతి, విజయవాడ అంటున్నారు. ఇంకా రేపు ఎల్లుండో పోతే తెనాలి, మచిలీపట్నం కూడా వచ్చింది. జగన్ చెప్పిందే కరెక్ట్ కదా అంటున్నాడు. ఒరే, అసలు వీళ్ళకు బుర్ర ఉందా, ఆలోచన ఉందా, మూర్ఖులా అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు ఎలా అక్కడ రాజధాని పెడితే ఫస్ట్ రౌండ్ సర్కిల్ వచ్చేసరికి విజయవాడ, అట్లాగే నందిగామ, అట్లాగే ఇటువైపు వచ్చేసరికి మనకి గుంటూరు తర్వాత దాదాపుగా మంగళగిరి మొత్తం కలిసి మొదటి సర్కిల్లో ఉంటుంది. రెండో సర్కిల్లో దాదాపుగా మచిలీపట్నం ఇటు నందిగామ అంటే తెలంగాణ బోర్డర్ వరకు, అట్లాగే ఇటువైపు దాదాపుగా గుంటూరు దాటి పేరుచెర్ల, పిరంగపురం వరకు, ఇటు సత్తెనపల్లికి ఉన్నటువంటి సత్తెనపల్లి దీంట్లోనే కలుస్తుంది. ఇటు చిలకలూరుపేటలో చాలా వరకు సగం భాగం వరకు, అట్లాగే నారాకోడూరు, అలాగే తెనాలి కూడా కలిసిపోతుంది. అది అవుటర్ రింగ్ రోడ్, సెకండ్ థర్డ్ రింగ్ రోడ్డు బఫర్ జోన్ అని చెప్పినా కూడా వీళ్ళు మళ్ళీ పిచ్చినా కొడుకులు. అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది అదే, కాకపోతే ఒకే పేరు ఉండాలి, ఒక రాష్ట్ర అభివృద్ధికి ఉండాలి. మావి గన్ను, మావి కత్తులు, మావి జటైర్లు, మావి పెన్నులు, మావి కొడవళ్ళు, ఏందిరా ఈ పేర్లు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు శరం ఏమన్నా ఉందా ఇలాంటి మాటలు చెప్పడానికి అని చెప్పినా కూడా వీళ్ళు దాని గురించి ప్రస్తావించకుండా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఇంకో మాట మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళకి అన్నాళ్ళు భూములు ఆపినందుకు కాంపన్సేషన్ కూడా కట్టేయాలన్నాడు. మరి 29,400 ఎకరాల రైతుల భూములకు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత కాంపన్సేషన్ కట్టించాడు, ఎంత ఆయన రాజధాని కాదు అని చెప్పి దీక్షలు చేసినటువంటి రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లించాడు, అలాగే రాష్ట్ర సంపద ఎంత నాశనం అయిపోయింది, దాని గురించి మాట్లాడరు వీళ్ళు. దాని గురించి వీళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇవ్వడు. ఇప్పుడు ఎవరైతే 2 ఎకరాల 77 సెంట్లు తీసుకున్న రైతులనే కాంపన్సేషన్ గురించి నువ్వు మాట్లాడితే 29,400 మంది రైతులకు జగన్మోహన్ రెడ్డి ఎకరాలకు జగన్మోహన్ రెడ్డి ఎంత కాంపన్సేషన్ ఆపాడు, ఎంత నష్టపరిహారం ఆపాడు, ఎంత రాష్ట్ర సంపద నాశనం చేశాడు. మరి ఇవన్నీ లెక్కలేసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన దౌర్భాగ్యానికి ఎంత సంపద కోల్పోయారో బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పాడు. ఆయన దగ్గర పేమెంట్ తీసుకుని ఆయనకే వెన్నుపోటు పడటం అంటే ఇదే. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాజధానిని కాపాడుకోవాలి. ఈ రాజధాని మీద కుట్రలు చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి 11 సీట్లు కాదు ఈసారి, అసలు అవసరమైతే సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలి. అట్లాగే ఇలాంటి పేటీఎం ఆర్టిస్టులను కూడా అవసరమైన ప్రతిసారి ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తుపెట్టుకోవాలి.